నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం సహాయ నిధి కింద మంజూరు అయిన చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల పెమ్మసానిలకు బ్రహ్మరథం పట్టిన అంగలకుదురు టీడీపీ జనసేన శ్రేణులు. స్థానిక హ్యాపీ హాస్పిటల్ నందు శుక్రవారం గర్భాశయ క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్ పావని ప్రియాంక గర్భాశయ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. 100కి 20 మంది వివాహిత మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఒక సర్వేలో తేలినట్లు వెల్లడించారు. హ్యాపీ హాస్పిటల్ నందు ప్రతి శుక్రవారం క్యాన్సర్ అవగాహన సదస్సు నిర్వహించి 3,000 రూపాయల విలువ గల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందని డాక్టర్ పావని ప్రియాంక తెలిపారు. ఈ అవకాశాన్ని వివాహిత మహిళలు వినియోగించుకోవాలని కోరారు. తొలుత హ్యాపీ హాస్పిటల్ రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాపీ హాస్పిటల్ నందు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. తెనాలి హ్యాపీ హాస్పిటల్లో ప్యాప్స్మియర్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ప్యాప్స్మియర్ అనేది గర్భసంచి క్యాన్సర్ని నిరోధించడానికి లేదా గుర్తించడానికి మనం చేసే ముఖ్యమైన పరీక్ష. పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు ప్రతి సంవత్సరము టెస్ట్ ఇది కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్ కేసెస్ ఒకప్పుడు 100లో ఒకళ్ళకు ఉండేది మహా అయితే. ఇప్పుడు 100లో 25 నుంచి 26 మందికి మనం కేసెస్ డిటెక్ట్ చేస్తున్నాం. 50% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి వైరస్. అంటే ఒక హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేసి ఒక వైరస్ కారణంగా ఈ గర్భసంచి క్యాన్సర్ అనేది ఎక్కువ మందిలో మనం ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం. ఈ హెచ్పివి వైరస్ అనేది గర్భసంచి క్యాన్సరే కాకుండా పేగు క్యాన్సరు, రెక్టల్ క్యాన్సరు, ఇంకా కొన్ని రకాలమైన స్కిన్ క్యాన్సర్స్, ఇంకా కొన్ని మీసోనియం అనే ఒక టిష్యూలో ఉన్న క్యాన్సర్స్కి ఎక్కువ కారణం అవుతుంది ఈ హెచ్పివి వైరస్. ఈ హెచ్పివి వైరస్కి వ్యాక్సిన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది నిరోధించగలిగిన క్యాన్సర్. 50% ఆఫ్ ది క్యాన్సర్స్ కెన్ బి అవాయిడెడ్ బై టేకింగ్ దిస్ వ్యాక్సిన్. అంటే ఈ టీకా వేసుకోవడం వలన 50% క్యాన్సర్ని మనం అరికట్టవచ్చు. కార్యక్రమంలో భానుమతి, డాక్టర్ హరిణి, జయశ్రీ, నాలం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ హాస్పిటల్లో ఫ్రీగా క్యాన్సర్ టెస్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమమే కాదు, ప్రతి సేవా కార్యక్రమంలో మాకు తోడుంటూ మరి తన సొంత ఖర్చుతో చాలా పెద్ద పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. మరి నిరుడు మేము మా ఆధ్వర్యంలో 120 హెల్త్ క్యాంపులు చేయడం జరిగింది. అది మొత్తం మరి స్టేట్ అంతా కూడా మరి పాటడం జరిగింది. మా రెడ్ క్రాస్ తరఫున మరి డాక్టర్ గారు మాకు సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని నిద్రపోనీయకుండా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మంచి కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషపడుతున్నాము. మరి ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవగాహన అనే దానికి ప్రతి ఒక్క పెళ్ళైన అమ్మాయి వచ్చి ఫ్రీగా కనుక వచ్చి చూపించుకొని మరి ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలుసుకొని ఉంటే చాలా బాగుంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెనాలి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరు అయిన చెక్కులను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయంలో 18 మంది లబ్ధిదారులకు 28,79,500 రూపాయలను అందజేశారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు మొత్తం 217 మందికి 1,96,52,500 రూపాయలను సీఎం సహాయ నిధి కింద అందించినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గంలో ప్రభుత్వం ఎవరికైతే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యాన్ని కల్పిస్తూ ఉందో ఆ ఆరోగ్యశ్రీలో వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ శాసనసభ్యుడిగా నాకు ఇస్తే అది నేను సీఎం ఆఫీస్కి పంపించి వాటిలో శాంక్షన్ చేసి చెక్కులు ఇవ్వటం జరుగుతాం. 28,73,000 రూపాయల చెక్కుని ఎవరైతే
వివిధ రకాల రోగాల కోసం నయం చేసుకోవటానికి హాస్పిటల్స్లో స్పెండ్ చేశారో వాళ్ళకి సుమారు 18 మందికి 28,73,000 రూపాయలని ఈరోజు అందించడం జరిగింది. దాంట్లో ఈ నియోజకవర్గంలో సుమారు 217 మందికి 2 కోట్ల రూపాయల వరకు ఈరోజు నేను శాసనసభ్యుడిగా సీఎం రిలీఫ్ ఫండ్ని ఇప్పించడం జరిగింది. ఇంకా నాకు ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. రేపు ఎల్లుండిలో కూడా వాటిని శాంక్షన్ చేయించి ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా ఈ 2 రోజుల్లో శాంక్షన్ చేసి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, ఆరోగ్యశ్రీలో కవర్ అవటానికి 25 లక్షల దాకా తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవటానికి ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉన్నాం. సో వీటితో పాపం వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్స్ కూడా ఖర్చు పెట్టుకొని ఉండాలి. అయినా కూడా మేము ఎంతవరకు ఏ మేరకు చేయగలుగుతామో ఆ మేరకు ఈరోజు తీసుకొచ్చాం. సో నిజంగా సుబ్బారావు గారు మరి నిజంగా పాపం ఆయనకి ఎంతో అయింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను. ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగి 5,60,000 ఎంతో ఇవ్వటం జరిగింది. కానీ వాళ్ళకి ఎందుకంటే ఇది ఒక పాపం వారికి ఆర్థిక భరోసా. తెనాలి మండల కటివరం గ్రామంలోని జడ్పీ హై స్కూల్ నందు 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ పంపిణీ చేశారు. కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కూల్ ప్రధానోపాధ్యాయులు టి శ్రీధర్, గ్రామ సర్పంచ్ బి ప్రసాద్, సమతా ఫ్రెండ్స్ అధ్యక్షులు జి నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామినేషన్ మెటీరియల్ అందజేశారు. కార్యక్రమాన్ని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కూచిపూడి జాన్ బాబు పర్యవేక్షించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరములుగా ఈ యొక్క ట్రస్ట్ తరపున పేదలకి అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, బట్టలు కానివ్వండి, మరి దుప్పట్లు కానివ్వండి, నా యొక్క శక్తి కొలది కూడా నేను పంపిణీ చేస్తున్నాను. అయితే ఇది కంప్లీట్గా ఒక రిజిస్టర్డ్గా ఆథరైజ్డ్గా ఉండాలని జనవరి నెలలో నేను ఈ యొక్క కూచిపూడి ప్రసూన చారిటబుల్ ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి 80 సంవత్సరాలు దాటినటువంటి యొక్క వృద్ధులు ఎటువంటి మరి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మండలం మొత్తం కూడా సర్వే చేయించి ఒక 200 వృద్ధులని మరి మరి ఎటువంటి ఆదరణ లేనటువంటి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని మరి సేకరించి మరి వారికి గ్రాడ్యువల్గా కూడా ప్రతి నెల కూడా మరి పెంచుకుంటూ పోతూ వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ఈ ట్రస్ట్ ఎప్పుడూ కూడా సహాయకారంగా ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క 10th క్లాస్ పిల్లలు మరి ఎగ్జామ్కి వెళ్ళే సందర్భంగా మరి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుని వారు అందరూ కూడా ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వాలని కోరుకుంటూ కటివరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూచిపూడి జాన్బాబు గారు వారి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో 9వ తరగతి మరియు 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి ప్యాడు, జామెట్రీ బాక్సు, స్కేలు, పెన్నులు, వారికి అవసరమైనటువంటి ఇతర వస్తువులు సమకూర్చడానికి ఈ పాఠశాలను ఎన్నుకున్నందుకు ముందుగా కటివరం గ్రామం తరఫున మరియు మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తాను. వేమూరు నియోజకవర్గంలో ఇటీవల మరణించిన కుటుంబాల వారిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. అమలతులూరు మండలం మూల్పూర్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త వంగర సురేష్ శుక్రవారం ఉదయం అనారోగ్య సమస్యల కారణాలతో మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. వేమూరు మండలం జంపని గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గవిని హరిప్రసాద్ భార్య గవిని లక్ష్మీకాంతమ్మ ఇటీవల అనారోగ్య సమస్యల కారణాలతో మరణించారు. ఈరోజు వారి కుటుంబాన్ని నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు.
వేమూరు మండలం నుండి పెరవలిపాలెం వరహాపురం గ్రామంలో పలువురు వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలో చేరారు. వేమూరు మండలం పెరవలిపాలెం గ్రామం నుండి మాజీ ఎంపీపీ చవ్వాకుల రాఘవరావుతో పాటు దాదాపు 15 కుటుంబాలు, వేమూరు మండలం వరహాపురం గ్రామం నుండి ఉమ్మడి జిల్లా వైసీపీ సంయుక్త కార్యదర్శి ఎల్లమాటి సుధాకర్, వేమూరు మండలం వరహాపురం గ్రామం నుండి వైసీపీ సీనియర్ నాయకులు ఎల్లమాటి బసవయ్య టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చవ్వాకుల రాఘవరావు గారు గురించి ఆయన చెప్పాడు, ఆయన గురించి విజయబాబు గారు చెప్పాడు. ఎందుకంటే మా ఇద్దరికి అంత అవినాభావ సంబంధం ఉంది. అసలు ఈ పార్టీలో ఆయనకి ఎంత స్వేచ్ఛ ఉందో, ఎంత అవినాభావ సంబంధం ఉందో ఆయన మాట్లాడిన మాటల ద్వారానే మీకు అర్థమై ఉంటుంది. మధ్యలో 10 ఏళ్ళు అటు పోయి వచ్చాడు, కానీ ఏడున్నటువంటి స్వేచ్ఛ ఆడడానికి కనపడి ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఎంపీపీ చేశాడు, కానీ నాకు తెలిసి స్వేచ్ఛ స్వతంత్రాలు కానీ గౌరవ మర్యాదలు కానీ ఆడుండుంటాయని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ నిజంగా 94-95 నుంచే నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి రాఘవరావు గారికి నాకు. అప్పటి నుంచి గుంటూరు వచ్చాడంటే మేము అందరం కలిసి తిరిగేవాళ్ళం. ఆయన నాయకులతో నాకు సంబంధాలు రాజా గారు రాబోయే ముందు నుంచి, రాజా గారు వచ్చిన తర్వాత మీ అందరితో నా సంబంధాలు. నేను ఎమ్మెల్యే 2009లో అయినా నాకు 94 నుంచే వీళ్ళందరితో బాగా అవినాభావ సంబంధం ఉండేది. వారి శ్రీమతి లలిత కుమార్ గారు గెలవడం కానీ, ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరిస్థితులు తెలుసు నాకు. జెడ్పీటీ మధ్యకాలంలో లలిత కుమార్ గారు మళ్ళీ పెరవలపాలెం గ్రామానికి సర్పంచ్గా చేసిన సంగతి తెలుసు. అన్నీ నాకు అవగాహన ఉంది. వారి మామగారు అమ్మాయి గారితో నాకు పరిచయాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి. అంత అవినాభావ సంబంధం ఈ పార్టీతో రాఘవరావు గారికి ఉంది. రాఘవరావు గారు ఆ రోజున ఎప్పుడు రమ్మంటే అప్పుడు పార్టీలోకి నేను రెడీ అంటుండేవాడు. మళ్ళీ నువ్వే ఆలోచించుకోరా అంటుండేవాడు, మళ్ళీ వెనకపోతుండేవాడు, వాడు ఏదో చేస్తుండేవాడు. ఈ రోజు కూడా ఒక 6 నెలల నుంచి అటు ఇటు సందిగ్ధావస్థలో ఉన్నాడు. అటు పోవాలి, ఇటు పోవాలి, ఇటు పోవాలి, నువ్వే నేర్చుకోవాలని చెప్పి ఆయనకి వదిలిపెట్టాను నేను కూడా. చివరికి గ్రామంలో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా మా చిన్నయ్య గారు కానీ, నాయకురావు గారు, వీళ్ళందరూ కలిసి కూర్చొని అందరూ కాదు నువ్వంతా తెలుగుదేశం కుటుంబ సభ్యుడి మధ్యలో తప్పిపోయావు అంతే, మళ్ళీ పట్టుకొచ్చుకుంటున్నాం మేము, మా దగ్గరికి రా అని చెప్పి తీసుకురావటం, నా దగ్గరికి రావటం, సాధారణంగా స్వాగతం పలికి మనం ఇవాళ అతను ఆహ్వానిస్తా ఉన్నాం అందరం కూడా. దానికి మీరందరూ మనస్ఫూర్తిగా మీ హర్షాతిరేకాలు ఆల్రెడీ వ్యక్తం చేశారు, మళ్ళీ ఒకసారి వ్యక్తం చేయమని చెప్పి నేను కోరుతున్నాను. తెనాలి ఆటో నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఆటో ఢీకొట్టడంతో 10 మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆటోలో డ్రైవర్తో సహా 12 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిలో 2 చిన్నారులు, పలువురు మహిళలు ఉన్నారు. బాధితులంతా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గట్టవరంలో బంధువులు చనిపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సాగుపోయేంటే యాక్సిడెంట్ జరిగింది. కటారం నుంచి మున్నంగి వెళ్తున్నా, ఆటో వెళ్ళి బస్సు గుద్దుకుంది. 12 మంది మున్నంగి మనిషి చనిపోతే కటారం, పిల్లలతోటి 12 మంది, 10 మంది మున్నంగి. మనిషి చనిపోతే వచ్చాం 14 మంది ఏమో వచ్చాం. ఏమైంది, ఆటో తీసుకుపోతా కారు గుద్దిందో ఆటో గుద్దిందో మాకు తెలియదండి. మాకు దెబ్బలు తగిలినాయి. ఎంతమందికి ఇక్కడ ఉన్నారుగా, మాకు అందరికీ చిన్న దెబ్బలు అందరికీ తగిలినాయి నాన్న. ఇదే నాకు ఏడ తగిలింది, కాళ్ళకు తగిలిన వాళ్ళు ఉన్నారు, అంతమందికి తగిలినాయి. ఇప్పుడు చిన్న విరామం.